హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన 3వ ఓవర్ 4వ బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్ మిడాఫ్ ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్ కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు. టీ20 ఇన్నింగ్స్ లో ఎటువంటి పరుగులు చేయకపోవడం ఇది 5వసారి మాత్రమే. టీ20 ప్రపంచ కప్ 2024కు ముందు భారత్ ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్ లోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. దాదాపుగా 14 నెలల అనంతరం విరాట్ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్ కు దూరమైన కోహ్లీ రెండో మ్యాచ్ తో రీఎంట్రీ ఇచ్చాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే బెంగళూరులో జరిగిన మూడో టీ20లో మాత్రం విఫలమయ్యాడు. విరాట్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. రన్ మెషిన్ అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. భారత్, ఆఫ్ఘాన్ జట్లు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై కాగా తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. ఇక రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 రన్స్ చేయగా ఆఫ్ఘాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.